ఇప్పుడు మొన్న ఐ థింక్ కుషాలి అని ఒక అమ్మాయి మీరు ఎన్ని ఉంటారు మన పుడ్డింగ్ పబ్లో దొరికింది ఆ అమ్మాయి కుషిత. ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చెప్పిన నీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ వస్తుంది, బ్రేక్ ఈవెన్ పాయింట్ వస్తుంది, నువ్వు ఎవరికి తెలియదు కదా, అందరు తెలుసుకోపు అని చెప్పిన. అది నెగిటివ్గా వచ్చింది కదా. ఇలా మిరపకాయ బజ్జీ ఎంత ఫేమస్ అయ్యిందంటే ఇవాళ అమ్మాయిని మిరపకాయ బజ్జీ అంటే గుర్తుపడుతున్నారు. అంటే ఎంత ప్రచారం వచ్చింది, అక్కడ జరిగిందేం లేదు వాస్తవంగా, అక్కడ అసలు ఆ పుడ్డింగ్ పబ్లో జరిగిందేం లేదు, అదొక హడావిడి. చివరికి వచ్చే వరకు ఇప్పుడు ఈ అమ్మాయి కోసం జరిగినట్టు అయింది అడంతా. ఇప్పుడు ఈ అమ్మాయిని గుర్తుపట్టడం లేడు, ఇప్పుడు అమ్మాయి సినిమా చేస్తుంది. బట్ ఇప్పుడు నెగిటివ్ పబ్లిసిటీ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక మనిషికి ఎప్పుడు జనాల్లో ఉంటూ మంచి పేరు తెచ్చుకోవాలి, మంచిగా ఉండాలి, ఎదుటి వాళ్ళకి ఎప్పుడు మనం మంచి. కలియుగంలో అవన్నీ బక్వాస్. వేణుస్వామి ఉద్దేశం, వేణుస్వామి స్టైల్ నెగిటివ్ వేనా? కలియుగంలో బక్వాస్. నేను ఒక సింపుల్ నేను చెప్తా. మీకు తెలిసిన బంధువులకో మీకు తెలిసిన ఫ్రెండ్కో ఒక 5 లక్షల రూపాయల వడ్డీకి ఇవ్వండి, వడ్డీకి కాదు చేయబదులు ఇవ్వండి, 2 నెలలకు ఇస్తా అంటాడు. కరెక్ట్గా 2 నెలల తర్వాత వాడు ఇయ్యాడు, రెస్పాండ్ కాడు. 2 నెలలు అయినాక 3వ నెల ఫోన్ చేసి అన్న 5 లక్షలు ఇస్తావన్నా, ఎప్పుడు ఇస్తావని అడగండి అంటే ఒక 10 రోజుల్లో చూస్తారా అంటాడు. ఆ 10 రోజుల తర్వాత మీకు వేరే వాడు ఫోన్ చేసి చెప్తాడు ఈ అమ్మాయి మంచిది కాదంట అని. ఎందుకు? మీరు 5 లక్షలు ఇచ్చి దొబ్బించుకోవాలి వంతో. ఇదే పరిస్థితి. కలియుగంలో శత్రువులను ఏర్పరచుకోవాలంటే 1 సహాయం చేయాలి, 2 డబ్బు సాయం చేయాలి, మాట సాయం చేయాలి, 3 ఎదగాలి. ఈ 3 చేస్తే దాని శత్రువులు ఏర్పడతారు. మనం మంచి కారు కొనుక్కున్నా శత్రువులు వస్తారు, మనం డబ్బు సాయం చేసినా శత్రువులు వస్తారు, మాట సాయం చేసినా శత్రువులు వస్తారు. ఎందుకంటే ఎవడో ఆ ఆపదలో ఉన్నాడని మనం మాట సాయం చేస్తాం. ఆ టైంలో వాడు మన దగ్గర మాట సాయం తీసుకుంటాడు, కానీ తర్వాత ఏం చేస్తాడంటే వానికి 10 మంది ఈ మాట గురించి మాట్లాడుకుంటారు. నీకు పలాని వేణుస్వామి హెల్ప్ చేసిండట కదా, నీకు పలాని హెల్ప్ చేసిండట అంటే వాడు జీర్ణించుకోలేకపోతాడు. వానికి ఫైర్ స్టార్ట్ అవుతుంది. ఇక స్టార్ట్ అయ్యి ఆడో దొంగ ఆడో లుచ్చ ఇక స్టార్ట్ చేస్తాడు. ఇక సో ఎక్కడ కూడా ఈ మంచి ఒక బ్రాహ్మణుడిని ఊహించుకుంటే మామూలుగా మైండ్ సెట్లోకి ఒకవేళ వీళ్ళు బ్రాహ్మణ్స్ వీళ్ళు ఇట్లా ఉంటారు, పంచకట్టు వెనక ఒక పిలక, ఒక అరగుండు, లేదంటే ఒక బొట్టు, నిలువు బొట్టో అడ్డం బొట్టో ఉంటుంది, చేతికి ఒక కంకణం కావచ్చు, లేదంటే చిన్నపాటి వాచ్, ఇట్లాంటివి చాలా స్మూత్గా మాట్లాడే బ్రాహ్మణులను చూస్తూ ఉంటాం. బట్ ఏంటి వేణుస్వామి మాకు ఇంత ఆపోజిట్ వేలో? వెంకటేశ్వర స్వామి ఎవరు పెట్టుకున్నటువంటి వెంకటేశ్వర స్వామి. అసలు వాచ్లో వెంకటేశ్వర స్వామి కనిపించాడు ఎవరికి. వెంకటేశ్వర స్వామి ఇంకేం కావాలి అంటే మీ మాట తీరు కానీ వీటికి దానికి సంబంధం ఏందమ్మా? ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని నమ్మడానికి నా భాషకు నాకు సంబంధం ఏముంది? సంబంధం లేదు కదా. మాస్ బ్రాహ్మణుడా మీరు? మాస్ కాదు, నేను ప్రతిదీ నెగిటివ్ నుండి పాజిటివ్ తీసుకునే మనిషిని నేను. బట్ అది కరెక్టేనా? ఎప్పుడు మీరు పాజిటివ్ గా ఉండాలి. నేను ఒక విషయం చెప్తా. మీ నాలుక నుంచి వచ్చే ప్రతి మాట పాజిటివ్ గా ఉంటే కొన్ని లక్షల మంది ఇన్స్పైర్ అవుతారు అనుకునే పరిస్థితుల్లో మీరు నెగిటివ్ గా, నెగిటివ్ ఫోర్స్ లో పాజిటివ్ చెప్తున్నా.